చేసిన కర్మఫలాలు ఎలా లభిస్తాయో ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇది కథ కాదు, నిజంగా జరిగినవే. తన చివరి శ్వాసను విడుస్తున్న జటాయువు, నేను రావణుడితో గెలవలేను అని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే రాబోయే తరాల వారు నన్ను పిరికివాడు అంటారని నేను పోరాడాను. రావణుడు జటాయువు యొక్క 2 రెక్కలను తెంచినప్పుడు మృత్యువు వచ్చింది. అప్పుడు జటాయువు మృత్యువుకి సవాలు విసిరాడు. జాగ్రత్త ఓ మృత్యువా, ముందుకు రావడానికి సాహసం చేయవద్దు. నేను ఎప్పటి వరకు మరణాన్ని అంగీకరించను అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం ప్రభువైన శ్రీరాముడికి చెప్పనంతకాలం నా వద్దకు రావద్దు అన్నాడట. మరణం జటాయువుని తాకలేకపోతోంది. అంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. మరి అంత గొప్ప సాహసం చేసి ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత సాహసంతోనే సవాలు విసిరాడు యముడికి. ఆయన చేసింది మంచి పని గనక మరి యముడు కూడా దగ్గరకు రావడానికి రాలేకపోయాడట. అలా మరణం జటాయువుని తాకలేకపోతోంది. అది నిలబడి వణుకుతూనే ఉంది. మరణం అప్పటి వరకు కదలకుండా నిల్చునే ఉంది, వణుకుతూనే ఉంది. తాను కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది ఆ విధంగా. కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు కూడా 58 రోజులు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు, ఏడుస్తూ ఉన్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను చిరునవ్వు నవ్వుతున్నాడు. ఈ దృశ్యం చాలా అలౌకికమైనది. రామాయణంలో జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు శ్రీరామ్ ఏడుస్తున్నాడు, మరి జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు. అక్కడ మహాభారతంలో భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు, మరియు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. తేడా ఉందా లేదా ఇద్దరికి? మరి అదే సమయంలో జటాయువుకు ప్రభువు శ్రీరాముడి ఒడి పాన్పుగా అయింది. కానీ భీష్మ పితామహుడికి చనిపోయేటప్పుడు బాణపు మొనలు పాన్పుగా అయ్యాయి. జటాయువు తన కర్మఫలం, ఆ కర్మ బలం ద్వారా ప్రభు శ్రీరాముడి యొక్క ఒడిలో ప్రాణత్యాగం చేశాడు. జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరిపోయాడు. మరి బాణాలపై భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు. ఇంత తేడా ఎందుకు వచ్చింది? ఇంతటి తేడా ఏమిటి అంటే, ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువు తీస్తున్న భీష్మ పితామహుడు చూశాడు, కానీ అడ్డుకోలేకపోయాడు. దుశ్శాసనునికి ధైర్యం ఇచ్చారు, దుర్యోధనుడికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఆయన మౌనంగా ఉండటం వల్ల దుశ్శాసనుడికి ధైర్యం వచ్చింది, దుర్యోధనుడికి అవకాశం ఇచ్చినట్లయింది. కానీ ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ అరుస్తూ ఉన్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే ఉన్నాడు, ద్రౌపదిని రక్షించలేదు. దీని ఫలితం ఏమిటి అంటే, మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తర్వాత కూడా బాణాల ములుకుల అంపశయ్య దొరికింది. జటాయువు స్త్రీని సన్మానించాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి చనిపోతున్నప్పుడు అతనికి ప్రభువు శ్రీరాముడి ఒడి అనే పాన్పు లభించింది. ఇతరులకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పుకుంటారో వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ ఇతరుల కోసం పోరాడుతారో వారు మహాత్ములవుతారు, జటాయువుల కీర్తి సంపాదిస్తారు. నిజం అనేది కలత చెందుతుంది, కానీ ఓడిపోదు. ఇది వారిద్దరికీ గల తేడా మనకి చక్కగా తెలియజేశారు. ఎందుకు ఆ విధంగా జరిగింది? ఇద్దరు మరణం ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేటట్టు పొందారు. కానీ మరి చేసిన పనుల యొక్క ఫలితాలని బట్టి మరణం సమయంలో లభించినటువంటి కష్టాన్ని, సుఖాన్ని తేడా మనకి చక్కగా తెలియజేశారు. కనుక మనం మరి అన్యాయం జరుగుతుంటే సమర్థత ఉండి కూడా ఎదుర్కోకపోతే
భీష్ముడిలా అంపశయ్య మీద ఉండాల్సి వస్తుంది. శక్తి లేకపోయినా పోరాడి మరి ఓడిపోయినా మరి పరమాత్మ యొక్క ఒడి దొరుకుతుంది అని చక్కగా మనకి చిన్న కథ ద్వారా గొప్ప సందేశం. అంటే కథ అంటే ఇది కథ కాదు, భారతంలో రామాయణంలో జరిగిన సంఘటనలే ఆ తేడాలు ఎందుకు అలా జరిగినవి అని మనకి చక్కగా తెలియజేశారు. సత్యమేవ జయతే, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.